సోనియా రేగుతోందే లేత వయసు జోరు ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సూపర్ డాన్స్ చేస్తావే. పని చూసుకో. ఏమండి ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? ఈ రోజు ఆఫీస్ సెలవు ఇచ్చారా మాకు? ఎందుకు? ఆఫీస్ లో లిఫ్ట్ పని చేయట్లేదు. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఉంటాయి కదండి, ఎక్కి వెళ్ళొచ్చు కదా. మాది ఏ కంపెనీ? లిఫ్ట్ కంపెనీ. అందుకని మా ఆఫీస్ అపార్ట్మెంట్ మొత్తం మెట్లు తీసి లిఫ్ట్ లో ఎంచుకున్నాడు. అదేం పనండి? ఆడికి పిచ్చి. ఆడి ఇంట్లో హాల్ నుంచి బాత్రూమ్ లో కదా లిఫ్ట్ లో వెళ్తాడు, అక్కడ నుంచి వాష్ నుంచి బయట లిఫ్ట్ లో వస్తాడు, బెడ్రూమ్ లో కూడా లిఫ్ట్ లో వెళ్తాడు. ఎందుకు? ఆడి ఇంటి నుంచి ఆఫీస్ కి రావాలంటాడు, లిఫ్ట్ ఎంచుకున్నాడా? లిఫ్ట్ లో వస్తాడు. స్కూల్ ఫీజు కట్టలేదంట బాబుకి. టీచర్ ఫోన్ చేశారు. అసలు పక్కింటి వాళ్ళందరూ అడుగుతున్నారండి మీ బాబు ఫీజు ఎందుకు కట్టలేదు అని. నేనే కేవలం కట్టలేదే. ఎందుకు? లాస్ట్ మంత్ స్కూల్ కి వెళ్ళా. ఏంటంటే మీ అబ్బాయి సైలెంట్ గా ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడు, మీ అబ్బాయి పేరు కూడా ఎవరికి తెలియదని చెప్పారు. ఫీజు కట్టడం మానేసి మాడు గురించి అందరూ మాడుకున్నారు ఫీజు కట్టలేదని. అందరూ తెలిసింది వాడి పేరు ఇప్పుడు. అసలు వాడి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. మొన్న ఆపరేషన్ అయిన కాడ నుంచి ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. మన మంచం నుంచి పడిపోయిన తర్వాత ఆడికి బ్రెయిన్ కి చిన్న దెబ్బ తగిలిందట. సో వేరే వాడు చిప్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసా కదా. సో అలాగే ఇప్పుడు ఆడు కొంచెం అప్పుడు తేడా బిహేవ్ చేస్తాడు. ఆడేం అనొద్దు, అర్థమైందా? సరేనండి. ఎక్కడ ఉన్నాడు? ఆడుకుంటున్నాడు. పిల్లండి. నానా కొంచెం జాగ్రత్త. నానా ఎక్కడికి వెళ్ళానా? అనుకుంటాం వెళ్ళావా? ఆడుకోవడానికి వెళ్ళావా? మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్నా, ఆ రాముగాడు అదే ఆడుకుందాం రారా అన్న. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటే ఆడు బాల్ పట్టుకుని అలా కొట్టినాను అన్న మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయన్నా. ఆడు వస్తుంది బాల్ వేయడానికి, నువ్వు బ్యాట్ తో కూడా ఆడు కొట్టకూడదు. నాన్న నాకు తెలియదు నాన్న. నా కొడుకుని కొట్టిండు, ఓకే, నన్ను కూడా కొట్టాడండి. ఎరా అంకుల్ కొట్టావాట? నాన్న రాముగాడు క్రికెట్ తర్వాత మళ్ళీ దొంగ పోలీస్ ఆడదాం అన్న. నేను పోలీస్ నాన్న, అదేమో దొంగ నాన్న. నేనిద్దరం ఆడుకుంటానన్న. ఆ బొక్కలోనేమో అంకుల్ ఒక ఆంటీని, అందుకని పోలీస్ కన్నా తప్పని కొట్టాను నాన్న. తప్పు కదండి, అది నా పిల్లమండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనొద్దు, కనేసి ఇట్లా ఊరి మీద వదలొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు కూడా ఉన్నారా? అంకుల్ ఏమైంది అంకుల్? ఏంటండి ఇది? స్మార్ట్ సీన్ అని వెళ్ళండి. తప్పులుగా కొట్టకూడదు ఎవరిని, అర్థమైందా? సరే నాన్న. కూర్చో. ఏమే ఇంట్లోకి పనులు చూసుకో. అలాగేనండి. హోంవర్క్ చేసావా? చేశాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ షాట్, డి ఫర్ ఎమ్రో, ఈ ఫర్ ఎఫ్ ఫర్ నాన్న. ఎఫ్ ఫర్ ఫాక్స్ నాన్న. ఏరా ప్రసాద్. అరే సుధీర్, రాహుల్. హాయ్ అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చో. ఏమే సుధీర్ గారు వచ్చాడు కదా. మర్చిపోయాను. ఒక నిమిషం ఆగు. గ్లాస్ మంచినీళ్ళు. ఏంటి విషయాలకు వచ్చావు? ఊరికే ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి. డాక్యుమెంట్స్ లోపల పట్టుకొస్తాను. ఏంటి సంగతి? ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి సంబంధాలు అవి? అమ్మాయికి నేను నచ్చుతున్నా, నాకు అమ్మాయి నచ్చుతుంది. ఎంత పోయిన టైం నా మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అక్కడ పోతుంది మొత్తం. ఇంకేటి ఎదవని ప్రూఫ్ అయిపోతుంది. పర్లేదు, ఎంక్వైరీ చేసిన ఒక్కడు దొరికిపోతే పర్లే, నాతో పాటు నీ పేరు కూడా వస్తుంది. అది నా బాధ. నువ్వే ఏదో చేసిన పెళ్లి చేయాలరా. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందిరా. నా మీద ఎంక్వైరీలు ఏం చేయరుగా? అది కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయరు. వాళ్ళకు కండిషన్ పెట్టారు. ఏంటిది? అమ్మాయి కోసం ఎంక్వైరీ చేయకూడదట. అరే ఈ ఆఫర్ చూసారా? మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు 50% డిస్కౌంట్ గోల్డ్ షాప్ లో. తెలుసు, అది చూసాను. నేను వెళ్ళా 1 గంట నుంచి 2 దాకా లంచ్ బ్రేక్ అంటే వాళ్ళకి. అక్కడ వెయిట్ చేసి తర్వాత కొట్టుకుంటాడని చెప్పి అది పెట్టారండి పేపర్ లో. సరే సరే, నేను డాక్యుమెంట్స్ పట్టుకొస్తా. ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా? సరేనా? ఏమే ఆ బీరో తాళాలు తీసుకుంటారా, డాక్యుమెంట్స్ తీయాలి. రాహుల్ ఆడుకున్నా, వస్తాను. సరే నాన్న. నానా రాహుల్ అంకుల్ ఎలా ఉన్నారా? ఎత్తుకోండి. ఇప్పుడు వద్దులే, తర్వాత ఎత్తుకుంటా. పిల్లల్ని ఎత్తుకోను అంకుల్, అంతే. అంకుల్ కమాన్ హార్డ్వేర్ సుధీర్. ఎత్తుకోవడం కష్టం కానీ
పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న ఎప్పుడు చెప్తా అంటారు అంకుల్, పెద్దగా అయితే అయ్యాగానరా సుదిరిగాళ్ళకి అసలు అవ్వక అని చెప్తారు అంకుల్. ఏ నాలా ఎందుకు అవుద్దంటాడు? అంటే మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్. ఫ్లూట్? అదే ముందు లా ఉంటది కదా అంకుల్, అదే అంకుల్. మీ నాన్న ఊరికే అంటుంటాడు రా అంకుల్ ఎన్ని పక్కన పెట్టి గానీ అంకుల్. మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా, ఉంటది అంకుల్. నెంబర్ ఉందా? చెప్పరా త్వరగా. 37 + 6 + into బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఆశ్చర్య మార్క్. నేను ఏమడిగా నెంబర్ 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 చెప్పడానికి ఎందుకు అంత నెంబర్ చెప్పడానికి గెలుతున్నాంరా ఎవడరా నువ్వు? నన్ను గెలుతున్నాంరా? కాదు ఏంటి ఇలాగ మాట? అంకుల్ ఏం మాట్లాడాం అంకుల్ ఇప్పుడు? ఆట. అరే రే 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 ఈ వేరియేషన్ వద్దురా అంకుల్. అంకుల్ కళావతి టీచర్ నంబర్ చాక్లెట్ ఇస్తా చెప్తే. చాక్లెట్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ చాక్లెట్ అంకుల్. చాక్లెట్ ఇవ్వడానికి ఏం రా? నా బొమ్మ అంకుల్ కింద పడింది. రాంప్రసాద్. చెప్పు రాంప్రసాద్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు. రే నీకు చూస్తున్నా తేడా జరుగుతుందా? తేడా ఏంట్రా? వాడు బాగున్నాడుగా. ఒక్క 1 minute లో నీకు సర్ప్రైజ్ ఇప్పిస్తాను చూడు. సరే 1 minute లో సర్ప్రైజ్. అంకుల్ చెప్పరా. హలో లక్ష్మి, మిస్ అవుతున్నావా? నేను నిన్ను మిస్ అవుతున్నాను. యా సాయంత్రం వస్తా. మామూలు ఉండదు. ఒక్క నిమిషం మళ్ళీ ఇప్పుడే డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో భవాని, నాకు రాత్రి కుదరదు, మధ్యాహ్నం ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే 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 ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. వస్తా వస్తా వస్తా. ఓకే బాయ్. ఎరగదేద్దాం, ఓ రేంజ్ లో ఉండాలా. ఎంతమంది ఫోన్ చేస్తారు నా కళ్ళ ముంగట? ముంగట ఎవరికి చేసినావు కాల్? అలా కదా, నాన్న కాల్ చేసిండా? గుద్దుతా. గుద్దు. ఒకటి కమిట్ గా పెళ్లి చూపులు చూసుకో, పెళ్లి చేసుకో, ఇవేమి ఉండవు. అర్థమైందా? అంకుల్ నేను కూడా ఆడతా. అరే ప్రసాద్, ఎరా ఎరా నాకు చొక్కలు చూపించేస్తున్నాడు రా. ఏంట్రా అడిగి ఏమైందిరా? ఉండి అడేడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు సరే అండి. చిట్టి చిలకమ్మ చిలుక చిక్కుపక్క బండి వస్తుంది, చిక్కుపక్క రైలే. నీ బొంద అది పిచ్చిరా, అది పిచ్చిగా పిచ్చి పట్టిందిరా. బ్యాక్ సైడ్ కుట్లు చూడడానికి. ఇస్మార్ట్ శంకర్ చూసావా? చూసా. నేను రోజు చూస్తున్నారా. డాక్టర్ అన్న పిలిచేది ఫోన్ చేశాను, న్యూరాలజిస్ట్ వస్తున్నాడు ఇందాకే. ఏమంటే పిలిచారండి? మీరేనా? అవును, న్యూరో సర్జన్. వాడికి ఏదో మైండ్ లో చిప్ పెట్టారంటండి, కొంచెం సెట్ చేయండి సార్. ఆ చిప్ సంగతి చూడండి సార్ కొంచెం. సెట్ బీపీ టాబ్లెట్ అందుకోండిరా. షుగర్ టాబ్లెట్ ఎక్కడ? డాక్టర్ కాంపిటీస్ మీ చిప్పుగా నేస్తారంటే అడిగి. చచ్చేయండి ముందు. అరే ఏం బ్రో మీద చేస్తున్నాం రా, మీద చేస్తున్నావు ఎవడరాడు? దూరం పోతున్నావేం బ్రో? బాత్రూమ్ తీసుకెళ్ళరా, దగ్గరుండి దారా. అరే ఎవడా చిప్పు మార్చింది? ఎవడబే ఇస్మార్ట్ శంకర్. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్త కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. మిమ్మల్ని ఒకటి అడగాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. పారిపోక మీరు గోరంత అడుగుతారే, కొండంత అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది. మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో నేను దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి ఇక్కడ. నువ్వు వెళ్ళిపో చంద్ర. నువ్వు పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? భర్త జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పర్యం దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉంది, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది? హా. సోదానే? నేను అవును. మాట్లాడు. నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే, చెప్పు. నేను చెప్పను, నేను అలిగా. అలక్కే నీ కాళ్ళు పట్టుకుంటా, అలక్కే. ఇలాంటి ఏదో చాలా మంది ఉంటారులే కానీ
అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రెంటో ఏదేదో అంటావు ఏంటి రాంబాబు? రాంబాబు, పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. గుర్తు పెట్టుకో సార్. మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలని అంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళు ఎలా ఉండాలో చెప్పట్లేదు. వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం భార్యను బయటకు తీసుకెళ్ళి అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలైనా మీరు ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పంజాగుట్ట షాపింగ్ తీసుకెళ్ళి మమ్మల్ని పడేస్తారు. అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు, కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. ఎవరన్నా కంటికి నచ్చేది కొంటారు, మీరేంటో కంటికి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయరోగమే మీకు. ఏం మాయరోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వు ఇంత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళాలని డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబ్ ఏదో కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్కి దాచుకునే డబ్బులే అవి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా. 15,000 దొరికాయి. దొంగ ముఖాలు కిచెన్ రూమ్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉందనేది మాకు అది బాగా తెలుసు. ఎలాగో తిట్టారు, కనీసం షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. తింటారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాత్రం వినరే మీరు. దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు? మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు. అంటే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? చూడాలా వద్దా? చూడు, చూపించరు. వచ్చాడు చూడు. రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం. రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వు ఎందుకు చిరపడతా రాంబాబు? రేపు నువ్వు గౌరీ వ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేనెందుకు చేస్తాంట గౌరీ వ్రతం పనికి మాలోడా? మా ఎండి గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా, చెయ్యట్లా. నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా నాకు గంట పూస్తాడు. పనికి మాల కదా, మొగుడుగానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడుగానే చచ్చిపోయాడు. ఎదవన్నారా ఎదవా? ఒక రోజు తర్వాత ఆఫ్టర్ 1 డే. అరే ఇవాళ అట్లు తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నావు. అట్లా కొద్ది ఆడేది ఆడవాళ్ళ కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా. పనికిమాల ఎదవల్లారా, ఆడవాళ్ళు డిసైడ్ చేయకముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు, ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. ఎదవల్లారా చంపేశాను. ఇట్లా చదండ్రా. ఎదవన్నారా ఎదవ, ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదాం రండ్రా. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా, రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా, చేమంతికి సీమంతం, గోరింటకు పేరంతం, సిరిమల్లికి సింధూరం. చంద్ర తొందరరా. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ముగ్గుల పోటీలో పాల్గొన్నావు. ముగ్గుల పోటీలు ఆడవాళ్ళు కదా పాల్గొనేది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా, వేయండి రా. నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో ఇల్లు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా ఉంటే మీరంట ఇంతలా వంగిపోయారు. పనికిమాలి ఎదవా. తర్వాత వాళ్ళు ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారు బాబు. యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా, మిడిల్ డ్రాప్ అవుతాయంట్రా. బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు.
అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయాం. ఏరా అంతేగా? లేదా అరే మీరు వెళ్ళండి, అందరు మగాళ్ళని చెడగొడుతుంది నువ్వేరా పనికి మనం. ఒక చీడ పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంట నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు ఎదవా. నిన్ను అండమాన్ అడవుల్లో పడేసి వస్తే నీ తిక్క కుదురు పదా నువ్వు. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? చంపేస్తా. ఎక్కడున్నావు అంటే నెవరు పగిలిపోద్దేమనుకుంటున్నావు. ఏమే నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా, అలాగే. ఇంకా నీ అవ్వలేదా? నిన్ను కూడా అండమాన్ వెళ్ళడానికి వంగేవాడు లొంగేవాడిని ఇక్కడ ఉంచాను, ఒక్కడిని కూడా ఉంచాను. అన్న అండమాన్ అడవుల్లో తీసుకెళ్ళి తీసుకెళ్ళిపో.